అంటే దేవుని వాక్యంలో మనము సంఘ ప్రార్థన కొరకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు అందరం కలిసి, లేకపోతే 3వ వచనం నేను చదువుతా, 2వ వచనం మీరు అట్లా 7 వచనాల వరకు మనం మార్చి ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుదాం. చూడండి, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనువని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. 3వ వచనం, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. మొదట నీ కూడిన ప్రేమను వదిలితివి. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలైతుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. 7 అందరం కలిసి చదువుదాం. 7 అందరం కలిసి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు సాయం కొరకు. ప్రియమైన తండ్రి, దయగలిగిన కృపగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదముల కొరకై హృదయపూర్వకమైన వందన స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం దేవా. ఇంతవరకు కీర్తనలతో మీ నామాన్ని మేము మహింపరిచాం. తిరిగి ప్రభువా, ప్రార్థించే దాని కొరకు మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని పట్టుకున్నాను. నాతో మాతో మీరు మాట్లాడము ప్రభు. బిడలంగా మేము భారముతో పట్టుదల కలిగి ప్రార్థించే దాని కొరకై మీరు దయ చూపించమని, బలమైన నీ హస్తగతాలు మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృపను మెండుగా కోరుకొనుచు రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలో మనము పోయిన వారము ఇదే వాక్యాన్ని మనం ఆరంభించాం. కాబట్టి దేవుని చిత్తమైతే కొన్ని వారాలు అంటే దాదాపు ఒక 15 అంటే 15 వారాల వరకు ఇదే వాక్యాన్ని మనము కంటిన్యూ చేద్దాం. 15 వారాలు, లేకపోతే ప్రభు నడిపింపును బట్టి ఇంకెన్ని వారాలైనా పెరగవచ్చు. మనము ఈ వాక్యాన్ని గురించి ధ్యానం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, ఎఫెసీ సంఘాన్ని గురించి. ఇప్పుడు ఇదంతా అర్థం కావాలంటే ఒక వారం సంఘ ప్రార్థనకు వచ్చి 2వ వారం వచ్చిన వారికి తప్పితే 3వ వారం వచ్చిన వారికి అది అర్థం కాదు. మనం ఏం చూస్తూ వచ్చినాము, ఎఫెసీ సంఘానికి ఉండబడిన గుణ లక్షణాలు చూసాం, అవునా? ఎఫెసీ సంఘానికి ఉండబడిన గుణ లక్షణాలు ఏంటా గుణ లక్షణాలు? 1 క్రియలు కలిగిన సంఘము, 2వది కష్టపడే సంఘము, 3వది సహనము కలిగిన సంఘము, 4వది క్రమపరిచే సంఘము, అనగా అంటే దుష్టులను సహింపలేని సంఘం అంటే క్రమపరిచే సంఘం. 5వది దేవుని నామము నిమిత్తము భారము భరించే సంఘమని మనం చూసాం పోయిన వారము. ఇది ఈ సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి బిరుదులు.
కాబట్టి మరి ఈ వారము ఎఫెసీ సంఘములో ఉండబడిన లోపాలు చూద్దాం. ఎఫెసీ సంఘములో ఉండబడిన లోపాలు. ఆ సంఘానికి ఏం లోపాలు ఉన్నాయి? ఖచ్చితంగా సంఘం అనేది క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడే దినం ఒకటి ఉంది. కాబట్టి ప్రభు చెప్పిన మాట, నీవు ఏ స్థితిలోనైతే పడితివో దాన్ని జ్ఞాపకం చేసుకొని నీవు మరలా మారు మనసు పొంది నీవు ఆ మొదటికి నువ్వు చేస్తేనే సరి, లేకపోతే నేనే వచ్చి నీ దీపస్తంభం ఏమన్నాడు ఆయన? ఆర్పివేస్తాడు, తీసివేస్తాడు ఆయన. అప్పుడు 7వ వచనంలో ఏముంది? జయించువాడు చూడండి, పరదేశులో జీవవృక్ష ఫలములు ఏం కాలేడంట? భుజింపలేడు, అంటే భుజించలేడు. గమనించాల. అంటే జయించువాడు జీవవృక్ష ఫలములను భుజించాలి అంటే పరదేశులో ప్రభు చెప్పిన మాట ఏంటి? సంఘము దేవుడు కోరిన రీతిలో ఉండాల. ఇప్పుడు దాదాపు 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో ప్రియమైన వార్లరా 5 సంఘాలు తప్పిపోయినట్లు బైబిల్లో ఉంది. ఎన్ని సంఘాలు తప్పిపోయినాయి అంట? 5 సంఘాలు తప్పిపోయినాయి. చూడండి, 5 సంఘాల్లో తప్పిపోయిన సంఘాల్లో ఏ సంఘం ఉంది? మొదట ఎఫెసీ సంఘం ఉంది. ఇప్పుడు ఇది ఎన్నో దశాబ్దం? ఇది ఎన్నో దశాబ్దం ఉన్నది? 21వ దశాబ్దం. అంటే మొదటి దశాబ్దంలోనే 7 సంఘాలు 5 సంఘాలు తప్పిపోయినాయి అంటే 21వ దశాబ్దంలో సంఘాలన్నీ ఏమై ఉంటాయి అంటారు? చెప్పండి మీరు. నేను చెప్పింది అర్థమైంది మీకు? యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాజేయుడి తిరిగి లేచి పరలోక ఆరోహణమై వెళ్ళిన తర్వాత కట్టబడిన సంఘాలు మొదటి దశాబ్దంలోనే వారు తప్పిపోయారంటే, ఏది ఆదిన ఆరంభంలో తప్పిపోయారంటే, మరి ఇది 21వ దశాబ్దం అంటే దాదాపు 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. మరి ఇప్పటికి ఆ దినాల్లోనే 5 సంఘాలు తప్పిపోతే 7 సంఘాలకి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటిలో ఎన్ని సంఘాలు తప్పిపోయి ఉంటాయి అంటారు? చెప్పండి మీరు. చెప్పాలా? అదే సార్, ఎన్ని సంఘాలు తప్పిపోయి ఉంటాయి చెప్పండి. ఒక మాటతో చెప్పాలంటే టోటల్గా అంతే, సందేహమే లేదు. వాస్తవమే, సందేహమే లేదు వాస్తవం చెప్పాలంటే. చూడండి, ఆరంభంలోనే మొదటి దశాబ్దంలోనే 7 సంఘాల్లో 5 సంఘాలు తప్పిపోయినాయి అంటే 21వ దశాబ్దానికి వచ్చేటప్పటికి ఏంటి ఆ సంగతి? దాదాపుగా అంత ఏంటంట 0 మార్కులు పడతాయి సంఘాలకు వాస్తవం చెప్పాలంటే. 0 మార్కులే పడేది. ఇంకా 0కి మార్కులే ఉందిలే, 0. చూడండి, అంటే ఎఫెసీ సంఘానికి ఉండబడినటువంటి గుణలక్షణాలు మనం పోయిన వారం చూసినాము. ఇప్పుడు లోపాలు ఏంటి? లోపాలు బైబిల్లో ఒక మాట ఉంది, 4 వచ్చింది, చదవని ఒకసారి. 2:4 అయినను మొదట నీకుండిన ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నువ్వు బాగానే చేసే బాగానే ఉంది, కానీ ఏదో నీలో ఒకటేంది? కొరత ఉంది. అంతే కదా, పరిపూర్ణం చేయాలా. ఇప్పుడు 100కి 100% 100 రూపాయలు బాకీ తీసుకున్నాను నేను ఒక వ్యక్తి దగ్గర. నేను 99 రూపాయలు ఇచ్చి ₹1 కదన్నా ఏం కాదులే అంటే అది సంపూర్ణము కాదు. లేదన్నా నువ్వు ఖచ్చితంగా రూపాయి ఇస్తేనే ఏమైద్ది? 100 రూపాయలు అయింది. అంతేగాని ఆ రూపాయి ఇవ్వకుండా 90 ఏ నాటికైనా కదా ఏంటంట, అది 99 కానీ 100 కాదు. అది అయిద్దా? కాదు. అంటే నీవులో సహనం ఉంది, క్రియలు ఉన్నాయి, నువ్వు కష్టపడే సంఘమే, క్రమపరిచే సంఘమే, నా నామం నిమిత్తం నువ్వు భారం భరించావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ చివరికి నీలో ఒకటి కొరత ఉంది. ఏంటి? ఆయనను నీకుండిన మొదటి ప్రేమను నీవేం చేసావు అన్నాడు ఆయన? వదిలితి అన్నాడు. అంటే ఏంటి అర్థము? సంఘాల్లో ఏమి లేదంటే ప్రియమైన వారు మొదటి ప్రేమ ఉందా? మొదటి ప్రేమ ఉందండి? యథార్థంగా వాస్తవాలు మాట్లాడుకుందాం. మొదటి ప్రేమ వదిలింది అంటే వాస్తవంగా ఈ సంఘం మొదటి ప్రేమ వదిలిందంటే ఆ సంఘము చూడండి, మన బైబిల్లో చూద్దాం ఒక మాట చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అంటే ఎఫెసీ సంఘము మొదటి ప్రేమ వదిలిందా లేదంటే రుజువు ఆధారం చూడాలా. నేను ఊరకే చెబితే కాదు, ఖచ్చితంగా ఎఫెసీ సంఘము మొదటి ప్రేమను కోల్పోయిందంటానికి రుజువు ఆధారం ఏందని మీరు నన్ను అడిగితే వాక్యం చూపించాలి నేను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అమ్మ చదవండి 27-28. మీరు గమనించాలా. 27 ఏముంది? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా
సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలెనని, చూడండి, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను చూడండి అప్పగించుకుని అన్నాడు. ఇప్పుడు 28లో ఏముంది? అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వల్ల తమ భార్యలను కూడా ఏం చేయమన్నాడు? ఆయన ప్రేమించమని చెబుతూ ఉన్నాడు. అంటే ఏంటి అర్థం ఇక్కడ? మీరు గమనించాలా. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఎవరిని ప్రేమిస్తాడండి? ఎవరిని ప్రేమిస్తాడు? దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి మనుషుల్ని ప్రేమిస్తాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ వేళల్లో మొదటి ప్రేమ ఉందనా లేదనా? లేదు అమ్మా, అంటే ఇప్పుడున్న పరిస్థితే అంటే దానికి రుజువు ఆదని చెప్పే మాట. దానికి రుజువు అంటే వాస్తవానికి ఆ ప్రేమ అంటే ఆల్రెడీ వాళ్ళు మొదటి ప్రేమ కలిగి ఉన్నారు. మొదటి ప్రేమ కలిగి ఉన్నదని వదిలిన దాని సంగతి ఇప్పుడు ఎక్కడ చెప్పినాడు ఆయన అంటే ప్రకటన గ్రంథంలో చెప్పినాడు ఆయన. ఆల్రెడీ ఎఫెసీ పత్రికలోనే ఇప్పుడు మొదటి ప్రేమ ఉంది. ఎక్కడుంది ఆ మాట? చూద్దాం. చూడండి, కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే. మొదటి ప్రేమ వారిలో ఉంది. దానికి రుజువు ఆధారం కూడా చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4:15 చదవండి. 4:15 చదవండి అమ్మా, 4:15 చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములు ఎదుగుదామని పౌలు ఎఫెసీ సంఘాన్ని చదువుతూ ఉన్నాడంటే ఇప్పుడు వారిలో ఏముంది? ప్రేమ ఉంది. గమనించాలా. వాక్యాన్ని మక్కి టు మక్కి రిఫరెన్స్ మనం చూడాలి ఖచ్చితంగా. ఎఫెసీ సంఘములో ఈ 4:15 ప్రకారం ప్రేమ ఉంది. ఈ ప్రేమ కాస్త 5వ అధ్యాయం 28, 27, 28 వచ్చరికి ఏమైపోయింది? ఆ ప్రేమ అంతా పోయింది. పోతేనే కదా అందే. భార్యని ప్రేమించలేనోడు చెప్పాలా అంటే దేవుని ప్రేమించలేని వ్యక్తి భార్యని ప్రేమిస్తాడా? భర్తని ప్రేమిస్తాడండి? దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ప్రపంచంలో ఎవరినైనా సరే ప్రేమిస్తాడు. వాళ్ళు ఎంత ఘోర పాపులైనా సరే ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయనలో ఎవరి ప్రేమ ఉంటుంది? దేవుని ప్రేమ ఉంటుంది. ఇప్పుడు దేవుని ప్రేమ ఒక వ్యక్తిలో లేదంటే ఆ వ్యక్తి ఇంకా భార్యని కాదు కదా, భర్తను కాదు కదా, ఎవరిని కూడా ఏం చేయలేడంట అందుకే ఆయన చెప్పిన మాట, పురుషులారా మీ భార్యని ప్రేమించండి, భార్యలారా మీ పురుషులకు లోబడి ఉండండి. కాబట్టి దేవుడు సంఘానికి శిరస్సు కాబట్టి ఆయన ప్రభు చెప్పే మాట. అంటే ఈ 2 వచనాల ప్రకారం మీరు గమనించాల్సింది ఏంటంటే మొదటి ప్రేమ ఉంది. ఆ మొదటి ప్రేమను ఏం చేసినారు వీళ్ళు? చెప్పాలా, వదిలినారు, విడిచిపెట్టినారు. ఇప్పుడు మనం చూద్దాం. మొదటి ప్రేమ ఉంది. మొదటి ప్రేమను ఏం చేశారంటే వీళ్ళు విడిచిపెట్టారు. ఇంకొక మాట ఉంది చూడండి, మొదటి క్రియలు లేని సంఘముగా అయిపోయిందంటే ఒక మాట. ఎక్కడుంది ఆ మాట? ప్రకటన 2:5. ప్రకటన 2. నువ్వు ఏ స్థితిని పడితేవో మారు మనసు పొంది అంటే ఏంటి? అసలు క్రియల్లో కూడా పోయింది. ఇంకా ప్రేమ ఉంటేనే కదండి క్రియలు ఉండేది. ప్రేమ లేకపోతే క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా క్రియలు కూడా పోయినాయి. ఇప్పుడు మనం చూద్దాం బైబిల్లో. ఏం చూద్దాం? అసలు మొదటి ప్రేమను విడిచిపెట్టడానికి కారణాలు ఏంటి? మనం అంటాం కదా జలుబు ఎందుకు చేసింది, జలుబు చేసిన కారణాలు ఏంటి అంటే ఏం చెబుతారు అన్నా? పిల్లలు బాగా బెల్లం తిన్నారు, చాక్లెట్లు తిన్నారు, దంసప్పులు తాగారు, స్వీట్ ఎక్కువ తాగారు, దాని ద్వారా ఏమొచ్చింది? జలుబు వచ్చింది. అంతేనే కదా దానికి మూలం. ఇప్పుడు మీకు అర్థమైందా? మొదటి ప్రేమ వదలటానికి గల కారణాలు ఏంటి? అసలు మొదటి ప్రేమ ఎందుకు విడిచిపెట్టారు వాళ్ళు? మొదటి ప్రేమను విడగొట్టడానికి గల కారణాలు ఏంటంటే బైబిల్లో ఉన్నాయి. 15 రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ వారం 5 రిఫరెన్స్లు చూద్దాం, వచ్చే వారం 5 రిఫరెన్స్లు, పైచూరు 5 రిఫరెన్స్, అట్లా 10 రిఫరెన్స్ 3 వారాలు చూద్దాం. మొదటి ప్రేమను విడగొట్టడానికి గల మొదటి కారణం ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక. రండి త్వరగా చూద్దాం. నేను కరెక్ట్గా ఇంకా 10 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే 9 గంటలకి ప్రార్థన క్లోజ్ చేయాలి కాబట్టి 10 నిమిషాలు నేను ముగిస్తాను. ఇంకా 20 నిమిషాలు వాక్యం కరెక్ట్గా సంఘ ప్రార్థన 20 నిమిషాలు. ఇప్పటికి 10 నిమిషాలు అయింది. ఇంకో 10 నిమిషాలు కరెక్ట్గా 10 నిమిషాలు. రండి త్వరగా. మొదటి మాట ప్రేమను వదలటానికి కారణం. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4. ద్రోహులు, గర్వాంధులు,
ఇప్పుడు చూడండి, అంటే వీళ్ళు మొదటి ప్రేమను వదలటానికి గల కారణం ఏంటంటే వారు ఎక్కువగా దేనిని ప్రేమిస్తూ ఉన్నారంట? సుఖాన్ని. ఒక ఆయన బాగా పంట పండించి ఏమన్నాడంట అంటే సుఖం అంటే సుఖాన్ని ప్రేమించడం అంటే అది. చూడండి ఏమంటున్నాడు, నా ప్రాణమా తిను త్రాగు కదా, తిను త్రాగు. ఒకసారి ఒక మీటింగ్ పెడి సరే. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నంటే ప్రియమైన వారలారా, చూడండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటే ఏంటి? సుఖానుభవాన్ని ఏం చేసినాడంటే ఆయన ప్రేమించాడు. చూడు, ఒక వ్యక్తి ఎప్పుడైతే సుఖానికి అలవాటు పడి సుఖాన్ని ప్రేమిస్తే దేవుని మీద ఉన్న ప్రేమ ఏమైపోయింది? అది పోయింది. వాస్తవమే. ఇక దేవుని మీద ఏముండదంట? ప్రేమ ఉండదు. దేవుని మీద ప్రేమే ఉండదు. బైబిల్లో రాయబడిన మాట అది. ఎఫెసీ సంఘము మొదటి ప్రేమని వదలటానికి గల కారణం ఏంటి అంటే, ప్రియమైన వారలారా, వారు సుఖాన్ని ఎక్కువగా ప్రేమించారు. బైబిల్లో చెప్పే మాట ఏంది? కష్టం గురించి చెప్పేది. పని చేయని వాడు చెప్పాలా భోజనము కూడా చేయకూడదు చెబుతాడు. అంటే అది కష్టపడే దాని గురించి బైబిల్ చెప్పేది. బైబిల్ ఎప్పుడు కూడా సుఖాన్ని ఏం చేయదు? అంగీకరించదు. చూడండి, బైబిల్ చెప్పేది ఏంటంటే 128వ కీర్తన 2లో ఉంటుంది కదా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వేం చేస్తావు? నువ్వు అనుభవించుతూ ఉంటావు. అంటే కష్టపడి పనిచేసే వ్యక్తి ఎవరంటే నిజాయితీ కలిగిన వాడు. వారి రెక్కల కష్టం వాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళు. నువ్వు రూపాయి సంపాదిస్తావా 100 1000 ఎందుకో తెలుసా? దానిలో ఆ కష్టంలో నువ్వు ఎంత అది నిజాయితీతో కూడింది. కోసం చెప్పాలంటే గమనించాలి. అంటే నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, బైబిలు కష్టపడేదాన్ని అంగీకరించింది కానీ సుఖాన్ని కూడా ఎప్పుడు కూడా బైబిలు అంగీకరించదు. సామెతలు ఉంది కదా, సోమరి వాని చేను సోమరి వాని పొలం దాటి రాగా సోమరి సీమలు ఎద్దబో సోమరి అనే మాట సామెతల్లో మనము చూడవచ్చు. కాబట్టి ఎఫెసీ సంఘము మొదటి ప్రేమని వదలటానికి గల కారణం ఏంటంటే, ఎఫెసీ సంఘము ప్రియమైన వారలారా సుఖాన్ని ఎక్కువ ప్రేమించిందంట. సుఖాన్ని ప్రేమించింది కానీ దేవుణ్ణి ప్రేమించిన ఆ ప్రేమను, మొదట ఉన్న ప్రేమ చివరికి వచ్చేకి ఏమైపోయిందంట? లేదు. ఉందా ఆ ప్రేమ? మొదటిది రాసుకోండి, అది మొదటి మాట. సుఖానుభవాన్ని ప్రేమించి. రెండవది చూద్దాం. రెండవది లూకా సువార్త 16:13. లూకా సువార్త 16:13. రెండవది మొదటి ప్రేమను వదలటానికి గల కారణం. రెండవది ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరిని సేవింపలేరని చెప్పాను. అంటే ఇప్పుడు రెండోది ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? దేని ప్రేమించినారంట వారు? ఒకటేమో మొదటి ప్రేమను వదలటానికి గల కారణం ఏంటంటే సుఖానుభవాన్ని ప్రేమించారు. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే వారు దేవునికి బదులుగా దేన్ని ప్రేమించారంట? సిరి అంటే ఏంటి? డబ్బు, ధనం, అంతే కదండి. సిరి అంటే ఏంటంట? డబ్బు, ధనం. ఈనాడు ప్రపంచం అంతా దేని మీద ఆధారపడి ఉంది? దేని మీద ఆధారపడి ఉంది? మాట్లాడేంటమ్మా? డబ్బు, ధనం. ఈ ధనము డబ్బు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అనేకమైన సమస్యలు వస్తాయి. వాస్తవం కదా? చెప్పండి. ఆ దినాల్లో తాటాకులు పాకాల్లో వర్షిప్ జరిగేటప్పుడు దేవుని బిడ్డలు ఎంతో ఆత్మీయంగా ఉన్నారంట. ఎంతో ఆత్మీయంగా పరిచయం జరిగిన దినాలు అవి. ఎప్పుడైతే తాటాకులు పాకాలు పోయినాయో, రేకుల షెడ్లు వచ్చినాయి, పోతే ఏంటంట స్లాబ్ మందిరాలు వచ్చినాయి, ధనం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయినకి ఏమొచ్చినాయి? సంఘాల్లో సమస్యలు వచ్చినాయి. రాలేదా? గమనించాలా. డబ్బు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ సమస్యలు వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ చెబుతాం మీకు, వినండి. అబ్రహాము, లోతు, పశువుల కాపరులు జగడం ఆడుకున్న గల కారణం ఏంటి? ఆస్తియే.
పశువుల మందలు పెరిగిపోయినాయి. అప్పుడు వరకు లేదు, ఉందా? అప్పుడు వరకు వాళ్ళకి ఏమీ లేదంట, గొడవలు లేవు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు. 4 గేదెలు, 6 గేదెలు, 10 గేదెలు, 100 బాగున్నారు. ఈ మందలు పెరిగి 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 పెరిగే కొంచెం అటు పెరిగి ఇటు పెరిగేళ్ళకి ఏమైనా అంటే ఆస్తి ఎక్కువ పెరిగేళ్ళకే పశువుల కాపర్లకు ఏమొచ్చినాయి అంట, గొడవ వచ్చింది. గొడవ రావటానికి గల కారణం ఏంటంటే అక్కడ చెప్పాలా పశువులు ఏం కావటం వలన, విస్తరించటం వలన. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు చెప్పే మాట, ఏ దాసుడు 2 యజమానులకి దాసుడుగా ఉండలేడు. ఒకడు ఏం కావాలా చెప్పాలా, ప్రేమిస్తే దేవుడిని ప్రేమించాలా, లేకపోతే ఎవరిని ప్రేమించాలంట, సిరినైనా ప్రేమించాలా. ఈ రెండిట్లో ఏదే అంటే వాళ్ళు చివరికి మొదటి ప్రేమను వదలటానికి గల కారణం ఏంటంటే వారు సిరినే సేవించినారు, కానీ దేవుడిని ఏం చేయలేదంట, సేవించలే. ఇది రెండవ మాట చెప్పాలి. ఒకటి సుఖానుభవాన్ని ప్రేమించారు, రెండవది సిరిని ప్రేమించినారు. అందుకే మొదటి ప్రేమను వారు వదులుకున్నారు. రెండవ మాట. మూడో మాట చదువుదాం, త్వరగా అయిపోయింది సమయం. మూడో మాట చదువుదాం, చూడండి. రోమపత్రిక 13:10. రోమపత్రిక 13:10 చదువుదాం ఆ మాట అమ్మ. రోమపత్రిక 13:10. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ కావాల్సిన ఇక్కడ ప్రేమ అనే మాట చూడండి. చూడండి, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. చెప్పాల, కీడు చేయదు. గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం ఇప్పుడు మీరు వినాలి జాగ్రత్తగా. ఇక్కడ మొదటి ప్రేమను కలిగి ఉన్న వ్యక్తి ఏం ప్రేమిస్తాడు, దేన్ని ప్రేమిస్తాడు? గట్టిగా చెప్పారా? కాదమ్మా, అక్కడ ఉన్న ధర్మశాస్త్రం ప్రేమిస్తాడు. మొదటి ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి దేన్ని ప్రేమిస్తాడంట, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాడు. ఇక్కడ రాయబడి కీడు అనే మాట తీసుకొచ్చాడు దేవుడు. 10లో స్పష్టంగా వినాలి మీరు. 10లో ఏముంది? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. అంటే ఇప్పుడు ఏంటి అర్థము? మొదటి ప్రేమ వారిలో లేదంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళని అర్థమవుతుంది చెప్పేది వాక్యం నేను. ప్రేమ పొరుగు వారికి ఏం చేయదు, కీడు చేయదు. ప్రకటన 2:4 ఏముంది? అయినా నీవు మొదటి ప్రేమను వదిలితి అన్నాడు. అంటే మొదటి ప్రేమ లేకపోతే ఏం చేసేవారు? అంతే కదా, అంతే వాక్యం చెప్పే మాట అది. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు. ఏది? మనలో ప్రేమ ఉన్నంత వరకు, దేవుని ప్రేమించేంత వరకు. ఒకవేళ మనలో ప్రేమ లేదు, దేవుని ప్రేమించేది లేదనుకో, ఇప్పుడు ఏం చేస్తామని అర్థం? అది బైబిల్ చెప్పే మాట. అంటే మొదటి ప్రేమని వదలటానికి గల కారణం ఏంటంటే కీడు చేయటం ద్వారా. కీడు చేయటం మనకు అర్థమైంది. ఇప్పుడు మేలు చేయకపోవటమే చెప్పాలా. సరే, మేలు చేయకపోతే కీడు చేసిన కాదులే, క్షమించాలా, మీరు మళ్ళా ఏదైనా అట్లా చెబుతూ ఉంటారు. మళ్ళీ అట్లా కాదు. కీడు చేసామంటే అంటే ఇక ఇప్పుడు వాటన్ని గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలే. ఇప్పటికే 20 నిమిషాలు అయింది కూడా, 20 నిమిషాలు అయింది. సరే వినండి. మూడవదిగా ఎందుకు వారు మొదటి ప్రేమని వదిలారు అంటే కీడు చేయ ఉద్దేశించినటువంటి వారు ఉన్నారు. మొదటి ప్రేమను విడవటానికి గల కారణాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది మూడో మాటగా మనం చెప్పవచ్చు. నాలుగో మాట చదువుదామా రండి. 4వ మాట చదవండి. గలతీ పత్రిక 5:22. గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఈ ఒక్క మాట చాలమ్మా. గలతీ 5:22 ఏముంది? అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ అని ఉంది కదా. మొదటి ప్రేమ విడిచిన వారిలో ఏముండదు? ఆత్మఫలము లేకపోవటం ద్వారా మొదటి ప్రేమను ఏం చేసినారంట? వదిలినారని అర్థమైందా? ఒకవేళ మొదటి ప్రేమను ఆ వ్యక్తి కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆత్మఫలాల్ని కలిగి ఉన్నాడు. మొదటి ప్రేమ వదిలిన వ్యక్తిలో ఏముండదు. ఆయన చెప్పినాడు అయితే ఆత్మఫలమేమనగా అన్నాడు. ప్రేమ అని మొదటి మాట ఉంది కదా.
అసలు ఆ ప్రేమే మొదట వదిలిపెట్టిన మాటని మనం చూస్తూ ఉంటే ఇంకెక్కడ ఉంటుంది? ఆత్మఫలం ఉండిద్దా? ఉండదా? లేదు. అంటే నాలుగోదిగా మొదటి ప్రేమను వదలటం గల కారణం ఏంటంటే ఆత్మఫలము లేకపోవటము ద్వారా అని అర్థం. అంటే ఏంటి? ఆత్మీయముగా మనము ఫలించలేకపోవటం ద్వారా అని అర్థం. బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేసే మాట అది. నేను చెప్పేది భవిష్యత్తు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను అర్థమవుతుందా? కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు, అందుకే అంటున్నాను. నేను అర్థమవుతుందా క్లియర్గా? ఇప్పుడు నేనేం చెప్పా? ఎఫెసీ సంఘం మొదటి ప్రేమ కలిగి ఉంది, తర్వాత ఆ ప్రేమను ఏం చేసిందంట? వదిలిపెట్టింది. మొదటి ప్రేమను వదలటానికి గల కారణాలే మనం చూస్తూ వచ్చినాం. సుఖానుభవం కలిగిన వారు సుఖాన్ని ప్రేమిస్తూ ఉన్నారంటే ఆ ప్రేమను విడిచిపెట్టారు. రెండవదిగా ఏమని చెప్పుకున్నాం మనము? చెప్పండి. దేవుణ్ణి ప్రేమించినట్లయితే సిరిని ఏం చేయలేరు? అంటే సిరిని ప్రేమించి వదిలిపెట్టుకున్నారు. మూడోది ఏమని చెప్పుకున్నాం మనము? చెప్పాలి. ప్రేమ పొరుగు వారు కీడు చేయదు కాబట్టి ప్రేమ లేదంటే ఆ వ్యక్తి ఏం చేసేవాడని అర్థం? కీడు చేసేవాడని అర్థం. నాలుగోది ఏం చెప్పుకున్నాం మనము? ఆత్మఫలమేమనగా ప్రేమ అన్నమాట ఉంది. అంటే మొదటి ప్రేమను వదిలినట్లంటే ఇప్పుడు ఇతరులు ఏం లేదని అర్థం? ఆత్మఫలమే లేదని అర్థం. అంటే ఈ నాలుగు లేకపోవడం ద్వారా మొదటి ప్రేమను ఏమైనాడు? ఆ వ్యక్తి వదిలినాడు. కాబట్టి ప్రభు చెప్పే మాట చివరికి 5వ మాట చూద్దాం. చివరికి 5వ మాట మొదటి ప్రేమను వదలటానికి గల కారణం ఏంటంటే చివరిగా మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక చదువుదాం ఆ మాట. 2:15 2:15 చాలు, ఒక మాట చాలు. ఇంకా ఈ లోకములో ఉన్న వాటినైనను ఏం చేయొద్దంట? ప్రేమింపకుడి అనే మాట ఉంది. ప్రేమింపకుడి మాట ఉంది. ఇప్పుడు 5వది ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు లోకాన్ని ప్రేమించటం వలన వారు మొదటి ప్రేమను ఏం చేసినారంట? వదులుకున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ప్రభు చెప్పే మాట ఏంటంటే వీటన్నిటిని ఏం చేయమన్నాడు ఆయన? నీవు ఆ మొదటి క్రియను మరలా నీవు చేసి మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నేనే వచ్చి నీ దీపస్తంభం నీ యొద్దను ఏం చేస్తున్నాడు ఆయన? తీసివేస్తా. ఇక దీపస్తంభం తీసివేయబడితే ఇంకేముంటుందండి? పరదేశంలో ప్రవేశం ఉంటుందా? జీవవృక్ష ఫలం ఉంటుందా? అసలు పరదేశంలోకి ప్రవేశం లేకపోతే జీవవృక్ష ఫలం ఏడుంటుంది? ఇంకా అందులోకి ఆ ప్రవేశం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ప్రియమైన వారలారా, ఈ సంఘాలన్నీ ఒకనాడు క్రీస్తు న్యాయపీఠం మీదట ఏం కావాలంట? నిలవబడే రోజు ఒకటి ఉంది. అయితే ఎఫెసీ సంఘము వాటిని ఏమైంది? కోల్పోయింది. మొదటి ప్రేమను కోల్పోయింది. ప్రభు బిడ్డలంగా ప్రియమైన వారలారా, ప్రభు మనకు తెలియజేసే మాట. కాబట్టి అటువంటి అనుభవంలో సంఘాలు ఎన్నడూ కూడా ఉండకూడదు ప్రభు చెప్పే మాట. ఒకవేళ అట్లా ఆ రీతిగా మనము కూడా మొదటి ప్రేమ వెళ్తే తిరిగి దాన్ని ఏం చేయాలా? పొందాలా. పొందితేనే సరే, లేకపోతే ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన దీపస్తంభం మన యొద్ద నుండి ఆయన తీసివేస్తాడు. ప్రార్థన చేస్తాం.